హాయ్ అందరూ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరితో పాటు మనము బాగుండాలి. ఈరోజు బ్లాగ్ మీకు అందరికీ తెలుసు. నేను మళ్ళా అంకుల్ వారి ఊరికి వెళ్ళాను. గజ్జవారపల్లి, రామసముద్రము, మదనపల్లి డిస్టిక్ ఉండొచ్చండి ఇది. ఇక్కడ విశేషమైన లోకనాథేశ్వర స్వామి ఈశ్వరుడి గుడి, విశేషమైన గుడి అండి. నేను ఎక్కడన్నా వెళ్తే ఇంపార్టెంట్ చాలా విశేషంగా ఉంటేనే ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ విషయాలన్నీ కనుక్కొని యూట్యూబ్ ముఖాంతరంగా నాతో పాటు మీ అందరికీ ఈ శివాలయం దర్శనం భాగ్యం కలగాలనుకుంటానండి. ఇప్పుడు గజ్జవారపల్లి నుండి మనం వచ్చేసాం. ఆల్మోస్ట్ పొలాల మధ్యలో చాలా పీస్ఫుల్గా, ఇంత పురాతనమైన గుడి అండి, ఎన్నో ఏండ్ల చరిత్ర గల గుడి. కానీ పొలాల మధ్యలో ఉంటుంది ఈ ఊరిలో. సోమవారం అతి విశేషమైన పూజలు జరుగుతాయండి. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వస్తారు. నేను మార్నింగ్ త్వరగా వెళ్ళాను. అభిషేకం జరుగుతూ ఉన్నది. నేను మీకు కనిపిస్తున్నాను, ఎందుకంటే నేను వెళ్ళాననే ఒక యూట్యూబ్లో మీ అందరికీ తెలియాలని. ఈ గుడి చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంది, కానీ చాలా విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అవుదాము. ఇది గజస్తంభము. ఒక్కొక్క విషయమే మాట్లాడుకుంటాను. ఈ పక్కలో అండి ఈ పూల తోట అండి. ఈ పూల పేరు ఏమో తెలియదు నాకు, చాందిని పూలో ఏమో అంటారంట. న్యాచురల్గా చాలా బాగుందండి. ఇప్పుడు గుడి ప్రాంగణంలో మనం గుడి చుట్టూ ప్రదక్షిణానికి వెళ్దాము. ఇక్కడ నటరాజస్వామి గుడి ఎంత కిందకి వెళ్ళిపోయిందంటే హైట్ మీరే చూడండి, చాలా కిందకి వెళ్ళిపోయింది. చాలా పురాతనమైన గుడి. ఇక్కడ నందితో పాటు శివలింగము, మనకు తెలుసు దక్షిణామూర్తి గారి విగ్రహము. ఇటు సైడు నిజంగా అండి ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు రియలైజ్ అవుతాం మనము, ఇదో సుబ్రహ్మణ్య స్వామి గేట్ మధ్యలో ఉన్నామని వారు వచ్చి గేట్ తీసినారు. ఇప్పుడు ఫుల్గా వచ్చింది చూడండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితేనే ప్రదక్షిణ వేద్దాము. ఒక ప్రదక్షిణంతో గుడి కొంచెంగా మొత్తం మనం గుడి చూడొచ్చు. చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చాము. చాలా విశేషం అండి. నేను అంతగా లేకుంటే మాత్రం యూట్యూబ్లో ఏది బ్లాగ్ వేయను. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయినంత మన వీడియోలు వైరల్ చేస్తే నేను ఇంకొన్ని వీడియోలు చేసేదానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ గుడి గర్భగుడి వెనక పక్క మన ప్రదక్షిణానికి వచ్చాం కదండి. ఇక్కడ ఈ 2 చెట్లు మధ్యలో వృక్షం ఇది. చాలామంది ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఏదో మానంటారండి, ఇది గురువు మానం ఏదో. ఇది మెయిన్ గుడి టెంపుల్ గోపురం అండి. చూడండి, చాలా పురాతనం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహము చాలా అరిగిపోయింది. ఇది నిజంగా అండి, నేను అనుకోనే లేదు ఇంత మంచి టెంపుల్ విజిట్ అవుతామని. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఈ టెంపుల్ ప్రతి గుళ్ళోనూ ఇటు సైడ్ ఈయన ఉంటారు, క్లాప్స్ చేస్తారు ఈ దేవునికి. ఈ దేవుని పేరు నేను మర్చిపోయినా, మీకు గుర్తుంటే ప్లీజ్ కామెంట్లో నాకు టైప్ చేయండి, నేను గుర్తు తెచ్చుకుంటాను. ఈయన వచ్చి ఇక్కడ ఒక విగ్రహము. గుడి చుట్టూ ఏ దేవుడు ప్రతి గుడిలోనూ ఉంటుంది, కానీ విశేషంగా చాలా వరకు ఈ గుడి బయటకు రాలేదండి. చాలా వరకు మీరు ఒక తూరు వెళ్ళారంటే నేను లొకేషన్ అన్నీ పెడతాను. నాగలరాళ్ళు మీకు తెలుసు, ఈ శివునికి ఇష్టమైన చెట్టు బిల్పిత్రి చెట్టు. గుడి ఆ ప్రాంగణంలోనే ఉందండి. ఇటు సైడ్ మీరు అలాగే ఇటు వచ్చారంటే ప్రదక్షిణ చేసుకొని, నిజంగా ప్రతి సోమవారం ఏమన్నా మీరు దయ ఉంటే మీరు ఒక్కతూరి వెళ్ళి కోరికలు కోరుకొని ఇది జరగాలని మీరు అనుకొని వచ్చినారంటే ఖచ్చితంగా జరుగుతుంది. శివుడు అంతటి వైభవంతుడు, ఈ గుడిలో ఉన్న శివుడు. చాలా వరకు ఈ బావి చూడండి, ఎన్నో ఏండ్ల నాటి బావి. చుట్టుపక్కల బావిలో నీళ్ళు లేవు, కానీ శివునికని అభిషేకానికి కానీ గుడిలో ఏదే దానికి యూస్ చేసే బావి నీరండి. చూడండి, నేను చూపిస్తాను. నేను ఒకటే వీడియో తీసేదానివల్ల సేదే కాలేదండి, లేదంటే నేను బకెట్ వేసేది అంటే నేను చేది పక్కలో పెట్టుకున్నాను. ఖచ్చితంగా మీరు చూడండి, అటు సైడ్ వచ్చి చూపిస్తాను. గుడిలో కానీ ఎవరన్నా కాళ్ళు కడుక్కోవాలన్నా ఏదానికన్నా ఈ బావి నీరే. చుట్టుపక్కల ఉన్న బావుల్లో నీరు లేదండి, ఈ బావిలో ఎప్పుడూ నీరు ఉంటుంది. చూడండి ఎంత పైనే ఉన్నాయి చూడండి. నిజంగా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ధన్యమవుతుందండి. ఈ టెంపుల్ లోపలికి వెళ్దాము, నేను చెప్తాను, ఇంకా ముందర ఉంది. నిజంగా నేను ఎంత హ్యాపీ అయ్యానంటే ఇక్కడికి వెళ్ళినప్పుడంతా ఈ ఊర్లో ఏదో ఒక విశేషము, ఏదో ఒక ప్లేస్ విజిట్ చేయడము. నిజంగా అండి, తెల్ల జిల్లేడు చెట్టు పువ్వు ఎంత పెద్ద మానుందో చూడండి, చూపిస్తాను. ఇటు సైడు వినాయకుడు, ఇదో తెల్ల జిల్లేడు చెట్టు అండి. ఇది శివుని అక్కడ పోస్ట్ అండి, వాళ్ళ దేవాలయంది. మనం ఎంట్రన్స్కి వచ్చినప్పుడు గంట కొట్టేసి లోపలికి వెళ్దాము. అభిషేకాలు జరుగుతూ ఉంది. అంటే మార్నింగ్ 8:30, 9 ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే దూరం పక్క విలేజెస్ నుండి రావాలి కదా. లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంట్రన్స్ లోపల వీళ్ళంతా గుడిలోనే గుడి దేవుని సేవ చేసేవాళ్ళండి. ఎంతో ప్రతి సోమవారం అండి, ఇది గర్భగుడి.
అంటే మెయిన్ ఎంట్రన్స్. గుడి చాలా పురాతనము. ఈ గుడిలో విశేషం ఏమంటే శివుడికి ఇలా రైట్ సైడ్న వినాయకుడు ఉంటాడండి. వినాయకుడి దర్శనం చాలా ఇంపార్టెంట్. ఈ మారి వినాయకుడు ఏ గుళ్ళోనూ ఉండడు. ఇక్కడ తండ్రికి అవసరం ఇతను ఇలా ఉన్నాడనేసి ఒక చరిత్ర. చాలా విశేషమైన వినాయకుడు. అందరూ దర్శనం చేసుకోండి. మీకు అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాము. ఓం గణగణాధిపతయే నమః. చూడండి శివుడు అభిషేకానికి ముందర, ఇప్పుడు అభిషేకము నంది చాలా ఎన్నో ఎక్కడెక్కడోళ్ళు అండి. ఏమి ఆ పూజలు, ఆ పళ్ళు, ఆ అభిషేకాలు. అభిషేకం తర్వాత దేవుడు ఇలా ఉంటాడండి. చూడండి ఫుల్లు. ఇప్పుడు లోపల ఇటు సైడ్ అమ్మవారు. ఇంకా ముందర నేను మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు పూజ. నేను మార్నింగ్ త్వరగా వెళ్ళాను కాబట్టి ఈ బ్లాక్ తీసుకున్నట్లంటే జనాలు ఫుల్ ఉంటారండి లోపల. ఇంత కదా, ఇది నవగ్రహాలు, ఆ గుడి లోపల ఉన్న నవగ్రహాలు. ఒకటొకటిగా ఆ ఊరు వాళ్ళే టెంపుల్ని చాలా డెవలప్ చేసుకున్నారండి. ఎవరి సహాయం ఏం లేదు. చూడొస్తే నాకు చాలా నచ్చిందండి. మీలో ఎవరే కానీ ఈ టెంపుల్కి ఎప్పుడైనా మదనపల్లి సైడ్ కానీ మీరు రామసముద్రం పక్క పోతే ఖచ్చితంగా సోమవారం నాడు ఈ శివాలయం దర్శనం చేసుకోండి. మీరు అనుకున్న కార్యాలు, ఎన్నో విషయాలు, ఎన్నిటికో మంచి జరుగుతుందండి. ఇలా అని చెప్పలేదు. తోటలోని పూలన్నీ తెచ్చి ఇక్కడ వేస్తున్నారు, చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అభిషేకం అక్కడ స్వామి చేస్తున్నాడు. అక్కడ వచ్చేవాళ్ళు ఒక 2-3 ఉన్నారు. వీళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళు. అక్కడే హెల్ప్ చేస్తారు. ప్రతి మండే అక్కడే ఉంటారండి. గెరకతో వినాయకునికి గెరక తెచ్చాడు మన చిన్న. అక్కడ లోపల అభిషేకం జరుగుతూ ఉంది. అభిషేకం అంటే చిన్నగా కాదండి, 2 అవర్లు, 1.5 అవర్ అభిషేకం జరుగుతుంది. పూజలు ఇలా దేవుడు మొత్తంలో ఫుల్ అభిషేకమై అలంకరిస్తే ఇలా ఉంటాడండి. మీరందరూ కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి. మీరు కూడా అందరితో పాటు అన్ని వరాలు పొందాలని నేను కోరుకుంటూ, ఇక్కడ చూడండి గుడి మొత్తం ఒక రౌండ్ తీశాను నేను వీడియో. చాలా పాత అవుతండి. అంత పురాతనమైన కాలం నాటిది. ఇప్పుడు విగ్రహాలు కాదండి ఇవన్నీ, చాలా కొన్ని ఏండ్లటివి. ప్లీజ్ అందరూ ఈ వీడియో మీకు నచ్చుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లేటెస్ట్ కొత్త వీడియోలతో మీ ముందు ఉంటారు ట్రూలీ కార్తిక్. హాయ్ బాయ్.